ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆసిఫ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఒక మీటింగ్ లో, దానికి ఎగ్జాక్ట్ గా 5 రోజుల ముందు, అటాక్ కి ముందు, ఆ వ్యాఖ్యల దుమారమే ఈ అటాక్ అంటారా? ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టేటట్లు ఉండటం వల్ల ఈ అటాక్ దారి తీసింది అంటారా? లేకపోతే నిజంగా ఆ వ్యాఖ్యలు నామమాత్రంగానే రీజన్, అసలు రీజన్స్ వేరే ఉన్నాయనిపిస్తోందా? కొంతమంది స్పందించిన తీరైతే అత్యంత బాధాకరం. ఎస్. నేను కొన్ని చోట్ల చెప్పాను కూడా. మళ్ళీ ఒక సందర్భంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. ఈ దేశంలో ఒక అలజడి సృష్టించడం కోసం ఉగ్రదాడికి పాల్పడినటువంటి శక్తులేమో ఒక పక్క సంబరాలు చేసుకుంటున్న సందర్భం లోపల ఈ ఘటనను తీవ్రంగా ఖండించాల్సింది పోయి, తర్వాత దీంట్లో నుంచి తేరుకొని మన వాళ్ళని చైతన్యం పరుచుకోవడంతో పాటు మళ్ళీ మామూలు పరిస్థితికి రావడం కోసం ఒక ధైర్యంలాగా నిలబడాల్సినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ఉగ్రవాద చర్యను ప్రోత్సహించేటట్టుగా, లేదంటే అంటీ ముట్టనట్టు వ్యవహరించేటట్టుగా కొంత మాట్లాడినారు. ఈ దేశ పౌరులుగా ఉండాలంటే ముందు దేశాన్ని ప్రేమించండి. ఈ దేశంలో శాంతి, స్వేచ్ఛ వాతావరణంలో ప్రజలందరూ కలిసి జీవించేటటువంటి ప్రయత్నాలు మీ వైపు నుంచి జరగనివ్వండి. కానీ కులాలుగా, మతాలుగా విడగొట్టి, మతం వైపు నుంచి ఆలోచనలు చేసి, దీనికి మొత్తం మతం రంగును పులిమి, కేవలం మత కోణంలోనే దీన్ని ఒక బూచిగా చూపెట్టి రాజకీయ లబ్ధి అందామా, లేదంటే మేము ఒక ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పేసి ఆ ధర్మానికి దీన్ని తీసుకుపోయి ఒక రంగును పులిమే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రమాదకరమైన పరిస్థితి అంటున్నాను. ఇది జరగకూడదు అని అంటున్నాను. ఇటువంటి పరిస్థితులు కనుక మీరు ఇంకా ప్రోత్సహించాలని ఎవరైనా అనుకుంటే కనుక, ఇప్పటిదాకా ఏం జరిగినా చూస్తూ ఊరుకున్న సమాజం ఇకపై చైతన్యవంతంగా వ్యవహరించదలుచుకున్నది.